సార్ను పరామర్శించడానికి లైబ్రరీ నుంచి ఒక 50 మంది వెళ్ళినాము. 50 మందిలో అక్కడ సిఎస్ఆర్ ఉన్నారు, మమ్మల్ని అడ్డుకొని అశోక్ సార్ దగ్గర ఫోన్ ఇవ్వలేదు. మేము బయట ఉండి వాయిస్ ఇచ్చినా కూడా తల్వార్ తాతను వాయిస్ బయటికి ఇవ్వకుండా ఆయన కూడా అడ్డుకున్నాడు. తల్వార్ తాత కూడా షూట్ చేసిన వీడియో కూడా ఇవ్వలేదు. అశోక్ సార్ ఎవరి కోసం చేయట్లేదు, మా కోసం చేస్తున్నాడు. దయచేసి ప్రభుత్వం నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఆయన మీరు ఉద్యోగాలు ఇస్తే ఆయన నిరాహార దీక్ష చేసే అంత అవసరం లేదు కదా. అశోక్ సార్ ప్రాణాలు పోతే పరిస్థితి ఏంటి? దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలి, అశోక్ సార్ ప్రాణాలను కాపాడాలి. ఈరోజు అశోక్ సార్ ప్రాణాలు 33 జిల్లాల నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్నాడు అనేది గుర్తించాలి. ఈరోజు అరెస్ట్ ప్రవీణ్ సార్ కూడా అదే అడుగుతున్నాడు, ప్రభుత్వం పైన ఏ విధంగా ఒత్తిడి చేయాలో, ఉద్యోగాలు విడుదల చేయాలని సార్ కూడా రిక్వెస్ట్ చేసాం. సార్ కూడా మాట్లాడిండు. చాలా మంది ఏం మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వంలో ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళందరికీ ఎమ్మెల్సీలు వచ్చినాయి, ఈయన కూడా ఎమ్మెల్సీ కోసమే పోరాటం చేస్తుండు అశోక్ సార్ అని చెప్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీకి పోటీ చేయాలంటే నిరాహార దీక్ష చేయాలని నాకు రూల్ ఉందా? నిరాహార దీక్ష ఎమ్మెల్సీకి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా ఇంకెవరైనా ప్రజా ఉద్యమంలో ప్రజల కోసం కొట్లాడి ఏదో పనులు పొందినరు, అది సెకండరీ. ఈ ప్రతి ఉద్యమం మా కోసం, నిరాహార దీక్ష మా కోసం చేస్తున్నది, అది ఎట్లా అవుతుంది? ఎమ్మెల్సీకి దానికి సంబంధం కరెక్ట్ కాదు. ఆర్ఎస్పీ గారు ఒకటే వచ్చిండు. ఆర్ఎస్పీ గారు ఏమంటారు అంటే అశోక్ సార్ 50,000 ఉద్యోగాలు డిమాండ్ చేసి ఫస్ట్ దసరా వరకు విడుదల చేయమన్నారు కదా. మేము సార్ మీరేం భరోసా ఇస్తున్నారంటే, నేను కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తాను, ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రెజర్ చేస్తున్న వంతుగానే హామీ ఇవ్వడం జరిగింది. అశోక్ సార్ దీక్ష చేపట్టి 5 రోజులు అవుతుంది. ఈ దీక్ష ప్రభుత్వం ముందుకొచ్చి అశోక్ సార్ దీక్ష విరమింపజేయాలని కోరుకుంటున్నా. అశోక్ సార్ చేసే దీక్ష కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాలని చేస్తుండు. ఆయన దీక్ష కూడా విరమించేలా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకొని దీక్ష విరమింపజేసి మాకు ప్రభుత్వ ఉద్యోగాలు వేయాలని కోరుకుంటున్నా. అశోక్ సార్ చేసేది కూడా మా కోసమే, స్టూడెంట్స్ కోసమే కాబట్టి స్టూడెంట్స్ కూడా అందరూ సార్కి మద్దతుగా రావాలి. మీ లైబ్రరీలో సార్కి మద్దతుగా ఓ వీడియోలైనా తీసి లేదంటే ఫ్లకార్లైనా పట్టి సార్కి మద్దతుగా మీరు అందరూ రావాలని కోరుకుంటున్నా. బ్రదర్, ఇక్కడ ఎల్బీ హయత్నగర్ ఏరియా ఆసుపత్రికి ఒక లాజిక్ అక్కడ సార్ని తరలించారు. ఎందుకో తెలుసా? ఇదే మోతిలాల్ గాంధీ హాస్పిటల్లో వేస్తే మేము 50-60 మంది మోతిలాల్ సంఘీభావం తెలిపడానికి పోతే ఆ రోజు పోలీసులు మమ్మల్ని అడ్డుకోలేకపోయారు. మోతిలాల్ దగ్గరికి మేము వెళ్ళిపోయినాం. ఈరోజు ఉస్మానియా హాస్పిటల్లో జాయిన్ చేసినా, గాంధీ హాస్పిటల్లో జాయిన్ చేసినా, అశోక్ నగర్ నుంచి, చిక్కడపల్లి లైబ్రరీ నుంచి నిరుద్యోగులు 100 కొద్ది 1000 కొద్ది తరలి వస్తారు. ఈ నిరుద్యోగులు అడ్డుకోలేమనే ఒక స్కెచ్తోనే ఈరోజు ఎల్బీ నగర్ ఏరియా ఆసుపత్రికి పంపించడం జరిగింది. ఇది ప్రభుత్వం ఒక అశోక్ సార్ మీద ఇండైరెక్ట్ గా ఒక కుట్ర పండుతున్నాడు. ఇది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. తక్షణమే గాంధీ హాస్పిటల్ తీసుకురావాలి, ట్రీట్మెంట్ ఇప్పించాలి. సార్ మీకు ఒక సీఎంగా వచ్చి ఒక హామీ ఇచ్చి సార్ దీక్ష విరమింప చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. నమస్తే. గత 5 రోజుల నుంచి అశోక్ సార్ దీక్ష చేస్తుంటే గత 2 రోజుల క్రితం సాయంత్రం టైంలో, రాత్రి టైంలో, ఎవరు లేనటువంటి టైంలో అశోక్ సార్ని నిర్దాక్షిణ్యంగా బంధించి నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్లి ఎక్కడో హైదరాబాద్ బయట ఉన్నటువంటి వనస్థలీపురము ఒక చిన్న ఏరియా హాస్పిటల్లో, కనీసం ఇప్పుడు నేను డాక్టర్తో మాట్లాడుతూ ఒక మాట అన్నది, చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాడు, ఆయన గ్లూకోజ్ లెవెల్ పడిపోతూ ఉన్నాయి, కావున మీరు ఇమ్మీడియట్గా చెప్పడంతో పాటు వాళ్ళ పోలీసు వాళ్ళకు ఉదయం రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇప్పటివరకు కూడా ఏ పోలీసు కానీ ప్రభుత్వం నుంచి కూడా ఎవరు స్పందించలేదని చెప్పింది. అందుకే మేము ఏం చెప్తా ఉన్నామంటే, ఈరోజు ఒకవేళ అశోక్ సార్కు కనీసం ఫ్లూయిడ్స్ కూడా ఎక్కించలేదు, ఆయన పెట్టిన వార్డు కూడా చాలా దారుణమైన క్యాన్సర్ పేషెంట్ల వార్డులో పెట్టిండ్రు. దానిపైన మేము ప్రశ్నిస్తే పోలీసులతో మమ్మల్ని విపరీతమైన ఇబ్బంది పెట్టిన పరిస్థితి అక్కడ కనబడుతుంది. మీరు వీడియోలు చూడండి, అక్కడ చాలా గొడవ జరిగింది. ఆ తర్వాత ఆర్ఎస్పీ సార్ గారు వచ్చి మమ్మల్ని బయటికి తీసుకొచ్చాడు. అయితే కనీసము ఒక ఉద్యమకారుడు ఈరోజు 35 లక్షల మంది ఆశజ్యోతిగా ఉన్నటువంటి ఒక పెద్ద గొప్ప మానవతావాది, అట్లానే ఉద్యమకారుడు, అటువంటి ఉద్యమకారుని తీసుకొచ్చి కనీస అవసరాలు, కనీస ఇది లేనటువంటి ఐసీయూ లేనటువంటి అటువంటి హాస్పిటల్ పెట్టడం అనేది నిరుద్యోగుల పైన, అట్లా మేధావుల పైన ఈ ప్రభుత్వం ఎటువంటి దమనకాండ చేస్తుందో, ఎటువంటి ప్రేమ చూపిస్తుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అట్లానే ఇమ్మీడియట్గా సార్కి ఏదైనా ఇబ్బంది జరిగితే ఈ తెలంగాణ అగ్నిగుండంగా తయారవుతుంది, దీన్ని ప్రభుత్వం గుర్తించాలి. అట్లానే దీంతో పాటు ఇంకో విషయం కూడా మీకు చెప్పదలుచుకున్నాం. ఇమ్మీడియట్గా ఎక్కడ ఐసీయూ ఉందో, అది లేకపోతే ఎక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయో
ఆ హాస్పిటల్కి ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేయని పక్షంలో ఈరోజు రాత్రి వరకు షిఫ్ట్ చేయని పక్షంలో రేపు ఉదయం నుండి మేము తీసుకోబోయే కార్యక్రమాలకు ప్రభుత్వమే జవాబుదారీతనంగా భావించాలి. మేధావులపైన, విద్యార్థులపైన, నిరుద్యోగులపైన, అట్లానే రైతులపైన ఈ ప్రభుత్వం చేసే ఈ దమనకాండని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళిన పోలీసు రాజ్యం, ఎక్కడికి వెళ్ళిన పోలీసు బలగాలతో అడుగున అడ్డుకుంటున్నారు. ఈ ప్రభుత్వానికి ఈ రోజు ఈ చిక్కడపల్లి లైబ్రరీ వేదికగా హెచ్చరిస్తున్నాం. మీరు గనక అశోక్ సార్ పైన మీరు మంత్రుల బృందం పంపుతారో లేకపోతే ముఖ్యమంత్రి స్పందిస్తారో, ఎవరు స్పందిస్తారో ఇమ్మీడియట్గా స్పందించాలి. స్పందించని పక్షంలో రేపటి నుండి మేము తీసుకోబోయే కార్యక్రమాలకు బాధ్యత మళ్ళీ కూడా చెప్తున్నాం, ఈ బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వమే వహిస్తుంది అని చెప్పేసి. గతంలో అశోక్ సారు కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండి నడిపించినప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముద్దు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ముద్దు, ఈ రోజు వద్దా? అంటే మీ రాజకీయాల కోసం, మీ విధానాల కోసం, మీ యొక్క పనికి మాలిన చర్యల కోసం ఒక మేధావిని బలిగొంటారా? ఇది మాత్రం తప్పకుండా అశోక్ సార్ నిరుద్యోగుల వైపు, ఏ పార్టీ వైపు కాదు. అశోక్ సార్ నిరుద్యోగుల వైపు, నిరుద్యోగులతోనే ఉంటాడు. అశోక్ సార్ ఆల్వేస్ మా వెంటనే ఉంటాడు. అశోక్ సార్కు అండగా మేమందరం ఉన్నాం. అంతేగాని మీరు చేసేది చేయమంటే పనికి మాల మాటలు ఎందుకు? ముందేయండి 4 నోటిఫికేషన్లు వేయండి, ఒక తక్షణ 50,000 ఉద్యోగాలు గది వేయండి. ముందు గది చేసేదాకా బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్, ఇంకో సిపిఎం వాళ్ళు, సిపిఐ వాళ్ళు ఎందుకు? అది కాదు. ముందు మీరు చేసేది ఏంది? మీరు చేసేది ఎందుకు? అది చేయండి. అది చేసి ముందు ఇది చేసుకుంటే అయిపోతుంది. తెలంగాణ ఉద్యమకారుడా ఎందుకు నిరుద్యోగులకు సపోర్ట్గా నిరాహార దీక్ష చేసిన మానవతరాయ్ మాట్లాడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారుడే, బరాబరి తెలంగాణ ఉద్యమకారుడే. తెలంగాణలో ఆయనకు ఒక ఓటు హక్కు ఉంది. ఒక మానవతావాదిగా, తెలంగాణ పౌరునిగా, తెలంగాణలో పుట్టిన తెలంగాణ గడ్డపై పుట్టిన వ్యక్తిగా అడిగే హక్కు ఉంది. ఆయన ఉద్యమకారుడు అయితేనే అడగాల. ఆయనే ఉద్యమకారుడు. ఏం చేసిండు ఆయన అడగడానికి? అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏం చేసిండు? పార్టీలు తిరగడమే, పార్టీని మారడమే ఆయన చేసిన పని. ఏం ఉద్యమం చేసిండు? ఆయన ఉద్యమం చేసిన అనేక కేసులు పెట్టుకున్నాడు, అనేక ఇబ్బందులు పడ్డాడు. అంతేగాని ఈ రోజు నుంచి, గతంలో కూడా చూసినాం, ఊరుకున్నాం. ఈ రోజు నుంచి అశోక్ సార్ చావు బతుకులో ఉన్నాడు. ఆ చావు బతుకులో ఉన్న మనిషి పైన అవాకులు చెవాకులు పేలితే ఇంకా కాంగ్రెస్ లీడర్లను ఏ విధంగా అడ్డుకోవాలో మాకు తెలుసు, ఏ విధంగా ఆడుకోవాలో కూడా మాకు తెలుసు. హెచ్చరిస్తాను.